ఆడవాళ్ళని కొడతావురా? ఎందుకు కొడుతున్నావు? లేరా. ఏమైందమ్మా? అతను ఎందుకు మిమ్మల్ని అలా కొడుతున్నాడు? ఏమని చెప్పమంటారన్నా, మంచోడని బజ్జీలు పండి పెట్టుకుని కష్టపడుతున్నాడని. అమ్మ వద్దన్నా, ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నానన్నా. కొన్ని రోజులు బానే ఉన్నాడు, తర్వాతే అసలు రంగు బయటపడింది. రోజు తాగొచ్చి కొడుతున్నాడన్నా. ఎవరితో మాట్లాడుతున్నావే? నిన్ను అని కలిపి చంపేస్తానే. అయ్యా, మమ్మల్ని బతకనివ్వడయ్యా. ఇద్దరు కష్టపడి బజ్జీలు వేసుకుని బతుకుతారనుకున్నాను. తను మారిపోయాడయ్యా. నా బిడ్డని నన్ను చంపేస్తాడయ్యా. ఎవరితో మాట్లాడుతున్నావే? నిన్ను వాడిని చంపేస్తానే. అక్కడ కూడా వస్తున్నా. నిన్ను ఏంట్రా ఆడవాళ్ళని కొడతావా? నిన్ను ఆడవాళ్ళని కొడతావా? చంపేస్తాను నిన్ను. నువ్వు నన్ను కొట్టిస్తావా? వదలరా నిన్ను, చంపేస్తాను. ఇంటికి రా, నీకు రంగం చెప్తాను. వెళ్ళిపోయాడమ్మా, మీరేం భయపడదు. లేదన్నా, మమ్మల్ని వదలడు. తాగొచ్చి మమ్మల్ని చంపేస్తాడు. ఆ బాధ మేము భరించలేమన్నా. ఒకేసారి చచ్చిపోతాము. వేరే దారి లేదన్నా. ఏడవద్దమ్మా, మీ ఇంటికి వెళ్తేనే కదా కొడతాడు. మా ఇంటికి వెళ్దాం రండి. వద్దన్నా, మా వల్ల మీకు ఇబ్బంది ఎందుకన్నా? ఇబ్బంది ఏం లేదమ్మా, మా అమ్మ చాలా మంచిది, మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. రండి చెప్తాను. వద్దన్నా, నేను చచ్చిపోతాను. నేను చెప్తున్నాను కదా, రండి 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 అమ్మా, పర్లేదు. అక్కడే ఉండిపోయారండి, రండి. అన్నా వద్దన్నా, ఇంత పెద్ద ఇంట్లో మేమెందుకన్నా? మేము ఎక్కడికైనా పోయి ఉంటామన్నా. ఎక్కడుంటారు? వాడు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి కొట్టడానికా? చంపినా చంపేస్తాడు. మా ఇంట్లో ఉంటే మీకేమీ కాదు, వాడు ఇక్కడికి రాలేడు. రండి రండి. అమ్మా 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 అమ్మా. ఏమైంది నాన్న? ఎవరు వెళ్ళు? అమ్మా, తను గౌరీ. ఆ అమ్మ గౌరీ వాళ్ళ అమ్మగారు. వాళ్ళ ఆయన బాగా తాగి కొట్టి పాపం బయటికి గెంటేశాడమ్మా. పాపం వీళ్ళు ఉండడానికి ఇల్లు కూడా లేదమ్మా. బయట ఎక్కడన్నా ఉన్నా మళ్ళీ తాగొచ్చి కొట్టి చంపేస్తాడు. అందుకే మన ఇంట్లో ఉంటారని తీసుకొచ్చేసాను. అంతలా తాగి కొడుతుంటే ఎందుకు ఊరుకున్నారమ్మా?
పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇచ్చారు నాన్న. పోలీసులు అరెస్ట్ చేసినా మళ్ళీ 4 రోజులకు బయటకు వచ్చి ఇంకా గట్టిగా కొడుతున్నాడట. పాపం మన ఇంట్లో ఉండమంటే మనకెందుకు ఇబ్బందిలే అని రానన్నారు. కానీ మా అమ్మ చాలా మంచిది, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుందని నేనే బలవంతంగా తీసుకొచ్చానమ్మా. ఇక్కడే ఉండనివ్వమ్మా. అలాగే నాన్న, తీసుకొచ్చావు కదా, ఇక్కడే ఉండనిద్దాం. అన్న కనుక మమ్మల్ని కాపాడకపోయి ఉంటే నేను అమ్మ కలిసి చచ్చిపోదాం అనుకున్నావమ్మా. అమ్మ మాట కాదని వాడి వెంట వెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు నా ప్రాణాలే తీయాలనుకుంటున్నాడమ్మా. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలమ్మా. తర్వాత బాధపడి ఏం ప్రయోజనం? అతను ఎవరు, ఎలాంటివాడు అని తెలుసుకోకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అతనితో వెళ్లడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. చాలా మంచోడమ్మా. మొదట్లో చాలా బాగా చూసుకునేవాడు. పైకి మంచిగా కనిపించే వాళ్ళందరూ మంచివాళ్లే కావాలని ఏం లేదమ్మా. ఇదిగో, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు బాధపడాల్సి వస్తుంది. అదే అమ్మవాళ్లు చూసిన సంబంధం అయితే ఇలా జరిగేదా? అతను ఎలాంటివాడో 10 మందిని ఆరా తీసి 1కి 10 సార్లు ఆలోచించి పెళ్లి చేసుండేది. సర్లే, ఇప్పుడు ఆలోచించి మాత్రం ఏం ప్రయోజనం? నీ భర్తలో మార్పొచ్చి నిన్ను తీసుకెళ్లేంత వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఎందుకు నాన్న? ఎవరికైనా సాయం చేస్తానంటే మీ అమ్మ వద్దంటుందా? వీళ్ళని కాపాడి తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు నాని. వేదవతి, వీళ్ళని అవుట్ హౌస్లో ఉన్న రూమ్కి పంపించు, తీసుకెళ్ళు. రండి. ఈ అమ్మాయినైతే కాపాడాను, మరి టైలర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కాదే, రేపు పెళ్లి చేసుకుని నా ఇంటికి వస్తావు కదా, కోల్చి వాతలు పెడతాను. పైకి మంచిగా కనిపించే వాళ్ళందరూ మంచివాళ్లే కావాలని ఏం లేదమ్మా. ఇదిగో, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు బాధపడాల్సి వస్తుంది. అవును, అమ్మ చెప్పింది నిజమే. పైకి మంచిగా కనిపించినంత మాత్రాన మంచివాడు కానక్కర్లేదు కదా. రేపొద్దున శంకరయ్య కూడా ఇలాగే తాగి టైలర్ని కొడితే ఎవరు కాపాడతారు? పైగా వాళ్ళ కజిన్స్ కూడా మంచివాళ్ళు కాదు. వాళ్ళ వల్ల ఎప్పటికైనా టైలర్కి ప్రమాదమే. ఏదైనా అయితే కాపాడడానికి ఆ ఊళ్ళో ఉండను కదా. టైలర్కి ఎందుకు అర్థం కావడం లేదు? ఆ చిట్టుమోహన్ గారిని పెళ్లి చేసుకోవద్దంటే టైలర్ ఎందుకు వినడం లేదు? నేనేం చేయాలి? వెళ్ళిపోయావని తెలిసి ఇదిగో నీకోసం ఈ ప్రసాదం చీర పంపించింది. అక్కకి కాబోయే అత్తగారు పంపించిన చీర. ఈ చీర అక్కే కట్టుకోవాలి. అక్క, అక్క, ఈ చీర నువ్వే తీసుకో. చీర నాకెందుకే? ఇది ఆవిడిచ్చిన చీరక్క, చాలా ఖరీదైంది. ఇది నీకైతేనే బాగుంటుందక్క. ఏమనుకుంటున్నావే నా గురించి? ఎవరు నీకు ముష్టి వేసిన చీర తీసుకొచ్చి నన్ను కట్టుకోమంటావా? ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి?
కాల్చి తగలపెట్టలేదు, దానికి సంతోషించో. ఇదెక్కడికో వంట చేయడానికి వెళితే వాళ్ళు ముష్టిగా పడేసిన చీరని కట్టుకోమని నాకిస్తోంది. ఆవిడ ఎంతో అభిమానంగా ఇస్తే అలా అంటావేంటక్క? అభిమానంతో ఇచ్చినా ప్రేమతో ఇచ్చినా దాన్ని ముష్టి అంటారు. ఇలాంటివి కట్టుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఈ ముష్టి బతికేదో నువ్వే బతుకు. ఎందుకంటే పెళ్ళయ్యాక కూడా అక్కడ ఇక్కడ వంటలు చేసుకుంటూ వాళ్ళు వీళ్ళు ఇచ్చే బట్టలు కట్టుకునే బతకాలి. ఇప్పుడు ఇది కూడా నువ్వే కట్టుకో, అలవాటైపోతుంది. సరిపోయిందా? అది ఎన్ని మాటలు అంటున్నా ఎందుకే దానికోసమే ఆలోచిస్తావు? అయినా ఆవిడ ఈ చీర నీ గురించి కదా పంపించింది. నువ్వు కట్టుకోకుండా దానికి ఎందుకు ఇస్తున్నావు? ఇంత ఖరీదైన చీర నాకెందుకమ్మా? ఎలా చెప్పాలి? అక్కకి కాబోయే అత్తగారు పంపించిన చీరమ్మా అది. దీన్ని కట్టుకునే అర్హత అక్కకే ఉంది, నాకు లేదు. అయినా ఊరందరికీ నీ గొప్పతనం తెలుస్తోంది, కానీ నీకు మాత్రం తెలియట్లేదు. చిన్నప్పటి నుంచి నిన్ను నువ్వు తక్కువ చేసుకుని చూసుకోవటం బాగా అలవాటైపోయింది. దానికోసం చిన్నప్పుడే చదువు మానేశావు. కట్టుకునే బట్ట దగ్గర నుంచి తినే తిండి వరకు అన్నీ ముందు దానికే ఇచ్చి దాన్ని గొప్పదాన్ని చేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నావు. చివరికి నీ పెళ్లి విషయంలో కూడా అలాగే ఆలోచిస్తున్నావే. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు కాబట్టి ఇలాంటి సంబంధం చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావు. అమ్మా, నువ్వలా మాట్లాడొద్దు. ఇంకెలా మాట్లాడాలో చెప్పవే. ఈ పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నా కళ్ళ ముందు కనిపిస్తోంది. అదృష్టం వెంట పడుతున్నా కాదని దురదృష్టం వెంట పడుతుంటే గుండె మండి మాట్లాడుతున్నా. ఆ అబ్బాయికి నీ మీద ఏ ఉద్దేశం లేదన్నావు, నువ్వంటే ఇష్టం లేదన్నావు. ఏమీ లేకపోతే నీ ఒంటి మీద చేయేశారని వాళ్ళని ఎందుకు కొడతాడే? అమ్మా, ఎందుకు ఇప్పుడు ఇదంతా? నాన్న అక్క వింటే మళ్ళీ గొడవ అవుతుంది. అయితే అవని అలవాటే కదా. అయినా నిన్ను చేసుకోవాలనుకున్నవాడు చేతకాని వాళ్ళ చూస్తూ కూర్చుంటే ఆ బాబేమో తట్టుకోలేక చేయి చేసుకున్నాడు. దీన్ని బట్టి అర్థం కాలేదా ఎవరు నిన్ను బాగా చూసుకుంటారో, ఎవరితో నీ జీవితం బాగుంటుందో అని? అమ్మా, చాలు ఆపుతావా? తెల్లారి లేస్తే పంతులు గారి దగ్గరికి ముహూర్తాలు పెట్టడానికి వెళ్తున్నారే. ఒక్కసారి ముహూర్తాలు పెడితే ఎవరమేమీ చేయలేం. ఆలోచించవే. ఆలోచించడానికి ఏం లేదమ్మా. నాకు ఆ ఇంటికి కోడలయ్యే అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అవకాశం మాత్రం లేదమ్మా. నేను కోడలిగా వెళ్తే ఆ ఇంటికి అక్క కోడలిగా రాదు. మహారాణి కావాలన్న అక్క కోరిక తీరదమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదమ్మా. ముహూర్తాలు పెడతానన్నారు కదా, వీలైనంత తొందరగా పెట్టమని చెప్పు. వేదవతి, ఆ అమ్మాయి ఎలా ఉంది? భోజనం చేసిందా? ఇప్పుడే భోంచేసిందండి. పాప ఏడుస్తూనే ఉంది. ఒంటి మీద ఎక్కడ చూసినా దెబ్బలు వాతలే ఉన్నాయి. ఎంత నరకం అనుభవించిందో. భర్త మంచివాడు కాకపోతే
ఏ ఆడపిల్ల జీవితమైనా నరకమే వేదవతి. కానీ ఆ అమ్మాయి పడే బాధ చూసి తట్టుకోలేక ఆదిత్య కాపాడి తీసుకొచ్చాడు చూడు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అవునండి, ఆదిత్యలో ఇంత మార్పు వస్తుందని ఊహించలేదు. అసలు వాడి గురించే వాడు ఆలోచించుకోలేడని భయపడేదాన్ని. అలాంటిదే వేరే వాళ్ల గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు అంటే నిజంగానే చాలా గొప్ప మార్పు వచ్చినట్టు. అంతా మనం చేసిన వ్రతం తాలూకు ఫలితం. దేవుడు వాడి జీవితంలో చాలా మార్పు తీసుకురాబోతున్నాడు. ఇంకా మన నాని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. ఆ టైలర్ అమ్మాయిని కూడా మర్చిపోయినట్టే కదా? మర్చిపోయాడనే అనిపిస్తోందండి. మొన్నటి వరకు ఆ అమ్మాయిని మర్చిపోలేక చేతికి రబ్బర్ బ్యాండ్ వేసుకుని కొట్టుకునేవాడు, ఒంటరిగా కూర్చుని బాధపడేవాడు, నరకం అనుభవించేవాడు. కానీ ఈ మధ్యన అసలు ఆ అమ్మాయి ప్రస్తావనే తీసుకురావట్లేదు. అంటే మర్చిపోయినట్లే కదా. అసలు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ తిరిగేవాడే అయితే ఈ విషయాల గురించి పట్టించుకునేవాడు కాదు. కానీ వాణ్ణి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి వేదవతి. కొద్ది రోజులు ఒంటరిగా ఆలోచించే అవకాశం ఇవ్వకుండా వాణ్ణి ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేయాలి. మళ్ళీ ఆ అమ్మాయి కనిపించకుండా ఉంటే మంచిది. అంటే మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తే మారిపోయే అవకాశం ఉంటుందంటారా? ఆ అమ్మాయికి పెళ్ళైపోతోంది కదా, తర్వాత కనిపించినా ఏమీ కాదు. వద్దండి, ఆ అమ్మాయి మళ్ళీ జీవితంలో నాని కంట పడకూడదు. ఆ అమ్మాయి వల్ల నాని ఏడ్చాడు, వాడిని వాడు హింసించుకున్నాడు, చావబోయి బ్రతికాడండి. చాలు. అసలు ఆ అమ్మాయి ఉనికి కూడా నానికి తెలియకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. శంకరయ్య పిచ్చోడు, అమాయకుడు. అంత అందమైన పిల్లాన్ని వాడేం చేసుకుంటారా? వాడు పెళ్లి చేసుకునేదే మా కోసం. పైకి మంచిగా కనిపించే వాళ్ళందరూ మంచివాళ్లే కావాలని ఏం లేదమ్మా. ఇదిగో ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు బాధపడాల్సి వస్తుంది. అదే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అక్కడ నేనేడ్చినా ఇక్కడ వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు. నాకు అది చాలు. టైలర్, నీ లైఫ్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది టైలర్. ఎందుకు అర్థం కావడం లేదు? ఎందుకు కోరి మరీ ప్రాబ్లమ్స్ నీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తున్నావు? అన్నా, తలపట్టు కూర్చున్నావేంటన్నా? తలనొప్పిగా ఉందా? అయ్యో, మరెలా అన్నా? మాత్ర ఏమైనా తెమ్మంటారా? ఇది మందులకు తగ్గే తలనొప్పి కాదులే గౌరీ, నువ్వు వెళ్ళు. అన్నా, చాలా థ్యాంక్స్ అన్నా. నువ్వు కనుక నన్ను కాపాడి తీసుకురాకపోయి ఉంటే నిజంగా చచ్చిపోదాం అనుకున్నానన్నా.